హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనమును చూద్దామా. నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మీరు చెరలో ఉన్నారా, బాధలో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, దేవుని ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేకపోవటాన్ని బట్టి బాధపడుతున్నారా? అయితే మీరు ఒక చెరలో కానీ, ఒకవేళ ఆర్థిక పరిస్థితుల్లో కానీ, అనారోగ్యమైన పరిస్థితుల్లో కానీ, కీడు నష్టము మిమ్మల్ని వెంటాడుతుందేమో. కానీ ప్రభు అంటున్నాడు ఏంటంటే, మీరు కలిగి ఉన్న మీ చెర నుండి, మీరు కలిగి ఉన్న మీ బంధకాల నుండి నేను మిమ్మల్ని విడిపించి, అపవాది చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి, నా ఆశీర్వాదమును, నా దీవెనను, నా మేలును, నేను చేసిన వాగ్దానములను మీరు స్వతంత్రించుకొని వాటిని అనుభవించి నన్ను మహిమపరిచినట్లుగా, ఘనపరిచినట్లుగా మీ జీవితంలో నేను ఘనమైన గొప్ప కార్యమును చేయబోతున్నాను. మీకు కలిగిన చెర ఏదైనా సరే దాని నుండి నేను మిమ్మల్ని విడిపించి, మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి, మిమ్మల్ని అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నా నామమునకు మహిమకరంగా హెచ్చించబోతున్నానని ప్రభు అంటున్నాడు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఐ మీన్ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.